ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారు, మనం వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం యామిని. గురుగారు, మనకి ఈ నెల భీష్మ ఏకాదశి వస్తుంది. అసలు ఆ రోజు చేయాల్సిన నియమాలు ఏంటి, విశిష్టత ఏంటండి? అసలు మనకి మాఘమాసంలో శుక్లపక్షంలో ఈ యొక్క ఏకాదశి తిథి రోజున వచ్చేదాన్ని మనము భీష్మ ఏకాదశి అంటాం. జనరల్గా మనకి ప్రతి నెల కూడా 2 ఏకాదశులు చొప్పున 24 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి రోజున మనం ఉపవాసం ఉండాలా, భోజనం చేయకూడదు. ఎవరైతే భోజనం కనుక చేస్తారో, అన్నం కనుక తింటారో అవి పురుగుల్లో అవుతాయని వైష్ణవ సిద్ధాంతం అన్నమాట. అందుకని వైష్ణవులు ఎవ్వరూ కూడా అన్నం తినరు ఆ రోజున. ఇక భీష్మ ఏకాదశి దగ్గరికి వచ్చేసరికి భీష్మ పితామహుడు భారత మహాయుద్ధం 18 రోజులు జరిగిన తర్వాత అంతకుముందే అర్జునుడి చేత ఆయన్ని శిఖండిని చూపించి పాండవులంతా కూడా కలిసి శ్రీకృష్ణుని యొక్క ఆదేశానుసారం చావేలేనటువంటి భీష్మ పితామహుడిని ఆయన్ని మరణశైవ పైన పడుకోబెడతారు. అయితే అది ఇంకా ఉత్తరాయణ కాలం రాలేదు కాబట్టి, దక్షిణాయన కాలం కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, నేను ఉత్తరాయణం వచ్చిన తర్వాత నేను చనిపోతాను అని చెప్పేసి ఆయన భీష్ముడు ఒక శపథం తీసుకొని అంపశయ్య పైన పడుకుంటాడు. ఆ తర్వాత ఉత్తరాయణ కాలం వచ్చిన తర్వాత మళ్ళీ పుణ్యతిథులు వచ్చిన తర్వాత ఈ భీష్మ ఏకాదశి రోజున ఆయన తన యొక్క ఇచ్ఛామరణం అనమాట. గంగాపుత్రుడు కాబట్టి నువ్వు ఎప్పుడు చావు కావాలనుకుంటే అప్పుడు వస్తుందని వాళ్ళ అమ్మగారు గంగాదేవి ఇచ్చింది. కాబట్టి ఆయన ఆ విధంగా మరణాన్ని ఆ రోజున కోరుకుంటాడు. కాబట్టి ఆయన జీవించినంతకాలం ధర్మపరంగా జీవించాడు. అర్జునుని యొక్క సమోహనాస్త్రాలన్నీ కూడా ద్రోణాచార్యుడి పైన, అశ్వత్థామ, కృపాచార్యుడు, కర్ణుడు, ఇటువంటి మహారథులు, అతిరథ రథులు వీళ్ళందరినీ కూడా సమ్మోహనం పరిచి మూర్ఛల్ల చేసిన ఒక్క భీష్మ పితామహుని మాత్రం మూర్ఛల్ల చేయలేదన్నమాట. అందువలన ఆయన శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే, భీష్మ పితామహుడిని చంపడం కోసం ఆ రోజున పెట్టరేగిపోతున్నటువంటి యుద్ధంలో భీష్మ పితామహుడి యొక్క ధాటికి ఎవరు తట్టుకోలేకపోతున్నారు. తట్టుకోలేకపోతుంటే శ్రీకృష్ణ పరమాత్మ తానే చంపేయాలని చెప్పి కుప్పించి ఎగిసిన కాళీలాగా దూకుతాడు రథంపై నుంచి. అప్పుడు శ్రీకృష్ణుని యొక్క వెంజామరులంతా కూడా జుట్టంతా కూడా విరబూసి నల్లగా ఉంటాడు కాబట్టి, ఆయన కాళీ సోదరుడు కాబట్టి, పార్వతీ సోదరుడు కాబట్టి, సేమ్ టు సేమ్ అక్కలాగే తమ్ముళ్ళు ఉంటారు కాబట్టి కుప్పించి ఎగిసిన కాళీలాగా ఉంటాడు. అప్పుడు నువ్వు మా యుద్ధాన్ని ఆపేసి వెళ్ళిపోమంటాడు. ఇది నేను దుర్యోధనుడికి కౌరవులకి ఇచ్చినటువంటి మాటను, అది నేను తప్పను అంటాడు భీష్ముడు. అయితే నీకు మరణం తప్పదు అంటాడు. ఏ కారణం చేత పితామహ? నన్ను చంపేస్తే చంపేయండి అంటాడు. అప్పుడు ఈ యుద్ధము నీకు పాండవులకి కౌరవుల మధ్య కాదు, ఇది ధర్మానికి అధర్మానికి మధ్య. కాబట్టి ఐఆమ్ ద లా మేకర్, ఐఆమ్ ద లా బ్రేకర్. శ్రీకృష్ణ పరమాత్మ ఆ న్యాయ చతురత అనేటటువంటిది, ఆ న్యాయ నిర్ణయం అనేటటువంటిది పాండవులకి, యుధిష్ఠిరుడికి కూడా అర్థం కాదు, ధర్మరాజు కూడా అర్థం కాదు, ఒక్క విదురుడికి మాత్రం అర్థమవుతూ ఉంటుంది శ్రీకృష్ణుడు చేసేటటువంటి ధర్మనీతి. ఆయన చెప్తూ ఉంటాడు ధృతరాష్ట్రుడికి శ్రీకృష్ణుడు చేసింది న్యాయము అని. ఆ విధంగా ఆయన నేను చావను అని అంటే, నన్నే చంపేయమంటే, అలా అయితే నేనే చంపేస్తానంటే అప్పుడు అర్జునుడు వచ్చి శ్రీకృష్ణుడి యొక్క కాలు పట్టుకుంటాడు. నువ్వు ఆయుధాన్ని పట్టనన్నావు కదా స్వామి, అందువలన నీ ప్రతిజ్ఞను పాడు చేసుకోవద్దు అని అంటే, అప్పుడు భీష్మపిత ఈయన కృష్ణుడు ఏమంటాడంటే, నీలో ఆ కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకురావడానికి అందువల్ల నేను ఇదంతా చేయాల్సి వచ్చింది, నేను ట్రై చేస్తూనే ఉంటాను ఆయన చంపేదాకా, చంపలేకపోయినా సరే అని అర్జునుడు చెప్తాడు. ఇటువంటి జీవిత సత్యాల్ని చెప్పేటటువంటి టైం మేనేజ్మెంట్ గురు లార్డ్ శ్రీకృష్ణ. కాబట్టి భీష్మ పితామహుడు ఆ విధంగా ఈ రోజున చనిపోయాడు కాబట్టి ఆయన్ని మనం తలుచుకుంటూ ఆయన గౌరవార్థంగా మనము ఈ పండుగను జరుపుకుంటాం. అయితే ఈ రోజున ఏం చేయాలంటే, తెల్లవారుజామునే లేచి స్నానం చేయాలి, తలంటు స్నానం చేయాలి. శ్రీకృష్ణుడిని అర్జున ఫల్గుణ అని చెప్పి అర్జునుడిని, అంటే వాళ్ళిద్దరూ కూడా నరనారాయణ మహర్షులు. అదేవిధంగా భీష్మ పితామహుడిని స్మరించుకొని ఆయన శ్రీకృష్ణ పరమాత్మకి మరి
ఈ నైవేద్యాన్ని చెల్లించి దీపాలు పెట్టి ధూపదీప నైవేద్యాలతో శ్రీకృష్ణ పరమాత్మని ఆ రోజున పూజ చేసినట్లయితే భీష్ముడు ఆ రోజున మోక్షాన్ని ఇచ్చినటువంటి రోజు అనమాట భీష్ముడికి శ్రీకృష్ణ పరమాత్మ. సో ఏది చేయాలన్నా సరే శ్రీకృష్ణ పరమాత్మే చేయాలి కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. అంటే శ్రీ మహావిష్ణువు ధర్మానికి ప్రతిరూపమైన రాముడు, కృష్ణుడు వీళ్ళంతా కూడా. సో ఆయన యొక్క ధర్మ నిరతిని అది ఎవరికి అర్థం కాదు కాబట్టి భీష్ముడు అది అర్థం చేసుకొని నాకు మోక్షాన్ని ప్రసాదించమని చెప్పి ఆయన కూడా తాను ఎల్లప్పుడూ కూడా పాండవులు గెలవాలి, వాళ్ళ వైపు న్యాయం ఉంది అని కోరుకున్నటువంటి మహోన్నత వ్యక్తి. అలాగే తాను మరి తన తల్లి అయినటువంటి సత్యవతికి నేను మళ్ళీ పెళ్లి చేసుకోను అని చెప్పి మాట ఇచ్చి ఆ విధంగా ఆ ప్రతిజ్ఞను కఠినంగా నిలబెట్టుకున్నాడు. కాబట్టి మనం ఏదైనా మనం పట్టుకున్న పట్టు వదలకుండా ప్రతిజ్ఞ చేస్తే దాన్ని భీష్మ ప్రతిజ్ఞ అంటాం అన్నమాట. ఆ విధంగా ఆ భీష్మ పితామహుడి యొక్క మహోన్నత వ్యక్తిత్వ స్మరణ ఈ రోజు యొక్క పరమ లక్ష్యంగా ప్రతి మానవుడు కూడా ఉపవాసం చేయాలా, ఆ తర్వాత దైవ ధ్యానం చేయాలా. అంతేకాకుండా ఈ రోజున భీష్మ పితామహుడు ఏం చేస్తాడంటే శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు సహస్రనామ పారాయణ చేస్తాడు. దీనికి ఏం జరుగుతుంది, అసలు ఈ విష్ణు సహస్రనామానికి ఎవరు వ్యాఖ్యానం రాశారంటే శంకరాచార్యులు వారు. అమ్మవారి లలితా సహస్రాన్ని తిరుచ్చూర్ అనేటటువంటి తమిళనాడు ఊర్లో ఆదిశంకర్లు అమ్మవారి యొక్క లలితా సహస్ర వ్యాఖ్యానం రాయాలని చెప్పి ఆ ఊర్లో పుట్టింది. అది ఎక్కడ లలితా సహస్రం. ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు సహస్రనామం పుట్టింది కురుక్షేత్ర రణరంగంలో. కాబట్టి అక్కడ ఈ భీష్మ పితామహుడు ఈ విష్ణు సహస్రనామాన్ని చేసి ఆయన ఆ విష్ణునామాలు పుట్టినటువంటి తిథి ఈ రోజున, పుట్టినటువంటి రోజు ఈ రోజు కాబట్టి దీనికి అంత ప్రాధాన్యత ఉంది. అలాగే ఆదిశంకర్లు నేను విష్ణు సహస్ర లలిత సహస్ర భాష్యాన్ని రాస్తానని చెప్పి లోనకి శిష్యుడిని పంపిస్తే 2 సార్లు పంపిస్తాడు. 2 సార్లు కూడా పుస్తకం దొరకదు లలిత సహస్రం. దొరకకపోతే అప్పుడు ఒక అమ్మాయి తీసుకొచ్చి విష్ణు సహస్రనామం పుస్తకం ఇస్తుంది. ఇది అమ్మవారే పంపించింది. ఎందుకనంటే ఆదిశంకరుడు కేవలము శివుడు పక్షపాతి లేకపోతే శాక్తేయవాది, కేవలం శివుడు శక్తులు అమ్మవార్ల గురించి చెప్తాడని కాకుండా ఆ చెడ్డన పేరు ఆయనకి రాకుండా విష్ణు సహస్రం పైన వ్యాఖ్యానం రాయమంటుంది. దీన్ని భాస్కరాచార్యులు వారు రాస్తారు. నీ తర్వాత కాలంలో ఆయన పుట్టబోతున్నాడు అని రిజర్వ్ చేయబడి ఉంది అని చెప్పి అమ్మవారు చెప్పుద్ది. ఆ విధంగా విష్ణు సహస్రనామాన్ని ఆ రోజు భీష్మాచార్యుడి చేత పుట్టి కీర్తించబడి ఆ తర్వాత దానికి భాష్యమేమో జగద్గురు ఆదిశంకర్లు భాష్యం రాస్తారు. అదేవిధంగా తర్వాత తదనంతర కాలంలో లలితా సహస్రానికేమో తిరుచ్చూర్ అనేటటువంటి తమిళనాడులో ఉందన్నమాట ఆ ఊరు. అది అమ్మవారి యొక్క దేవాలయం. సో తిరుమేచ్చూర్ అని కూడా అంటారు దాన్ని. అక్కడేమో లలితా సహస్రం పుట్టింది. మొట్టమొదటిసారిగా కీర్తించబడిన ప్లేస్ ఇది కురుక్షేత్ర రణరంగంలో కీర్తించబడింది. ఇదమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.